హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మా ఆయన కోరిక మేరకు ఈరోజు పావుబాజీ చేయబోతున్నాను నేను. మా ఆయన చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు పావుబాజీ చేయి అని చెప్పేసి. సో ఈరోజు పావుబాజీ చేస్తున్నాను. దానికి ముందు టీ తాగేసి నెక్స్ట్ వరకు స్టార్ట్ చేస్తాను. సో రెడీ అయినాడు. సో వీడికి కూడా పావుబాజీ అంటే చాలా ఇష్టము. పావుబాజీ, వడాపావు చాలా అంటే చాలా ఇష్టము. సో చాలా రోజుల తర్వాత వీడికి కూడా ఇష్టం. చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత ఈరోజు పావుబాజీ చేస్తూ ఉన్నాను నేను. సో స్టే ట్యూన్. మా ఆయన కోరిక మేరకు పావుబాజీ. ఏంది ద్రాక్ష? ఎట్లా కొట్లాడుతూ ఉన్నారు ద్రాక్ష. అలసిపోయినాడు. అదేంటది? టీ. అప్పుడే స్టార్ట్ నువ్వు. వర్షం, షేవ్ వర్షం. టీ బాగుంది కదా ఈరోజు. ఏం పట్టుకొని ఉండు నువ్వు? బీరకాయ. అవునా అవునా? వస్తావా? ఆడే ఉంటారా? అయ్యో అయ్యో పడిపోయా. లేదు తగలేదు. అవునా? సో పావుబాజీకి కూరగాయలు ఇవి ఇప్పుడు కట్ చేయాలి. సో క్యారెట్, ఆలు, బీట్రూట్ కలర్ వచ్చేకి, క్యాప్సికము, ఇంకోటి ఫ్లవర్ తీసుకుంటున్నా. వెజ్జీస్ అన్నీ వేసి చేస్తాను. ఫ్లవర్. మా ఆయన నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు పొట్టు తీసేకి. నేను ఫ్లవర్ జరుగుతామా. థ్యాంక్ యూ హెల్ప్ చేసే దానికి. నా ఫేవరెట్ చేస్తున్నావు కదా అందుకు. అవునా? లేకుంటే రావా? లేకపోతే వస్తా. ఎందుకు రా? నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తా. ఇవన్నీ ఇట్లా వాష్ చేసేస్తే నీట్గా ఉంటుంది. సన్న కుక్కర్ పెట్టుకున్నా. దీంట్లోకి నూనె వేసి కొంచెం తిరువాత వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. జీలకర్ర వేసుకున్నాము. కొంచెం ఆవాలు. ఇప్పుడు వెజ్జీస్ అన్నీ వేసేసుకున్నాం. వెజ్జీస్ అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉప్పు, పావుబాజీ మసాలా వేసుకుందాం. పావుబాజీ మసాలా, సాల్ట్, ఇది కలిపెట్టేసుకున్నాం. ఇంక ఇప్పుడు నీళ్ళు వేసేసుకున్నాం. ఇవి వెజ్జీస్ అన్నీ నీట్గా మునిగే వరకు నీళ్ళు వేసుకుందాం. ఇంత దాకా. ఇప్పుడు ఇది మూత వేసేద్దాం. ఇప్పుడు విజిల్ వచ్చే వరకు కొంతసేపు ప్రశాంతంగా కూర్చుంటాం. ప్రశాంతంగా అంటే కొంతసేపు కూర్చుంటాం. దాని లోపల ఇప్పుడు తెల్లవాయి అల్లం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉండేది ఒకే రోజు మా ఆయన, సండే రోజు. సండే
ఉండే సండే అంతా మా ఆయనతో స్పెండ్ చేస్తాను నేను. నీకు ఎందుకు బతికిపోతావురా నాకు డ్యూటీ లేకపోతే? మాకు బోర్ అవుతుంది కాబట్టి. సో మా ఆయన పావులు తెచ్చేపోయినాడు కదా, అంతవరకు మనము వేరే ప్రిపరేషన్ చేసుకుందాము. క్యాప్సికమ్ చిన్నగా చాపింగ్, ఆనియన్, టమోటో ప్యూరీ ఇవన్నీ చేసినాక మీకు చూపిస్తాను. సో అంతవరకు ఇప్పుడు అయితే కుక్కర్ కూలింగ్ అయిపోయింది, సో చూపిస్తాను మీకు. సో స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇది ఇప్పుడు స్మాష్ చేసి పెట్టుకుందాం. కొంచెం వాటర్ పక్కన తీసి పెడదాము, మళ్ళీ యూజ్ పడితే ఇది యూజ్ చేసుకోవచ్చు వాటర్. సో ఈ వాటర్ యూజ్ చేస్తాను మళ్ళీ నేను. ఇది ఫుల్ ఇట్లా స్మాష్ చేసేసుకుందాము కుక్కర్లోనే. ఆయన వచ్చినాడు, పావులు తీసుకొని వచ్చినాడు. చూడు డేట్ కూడా ఉంది, 7th December. ఫ్రెష్, బాగుంటుంది. ఆహా. క్యాప్సికమ్ చాప్ అయింది, ఆనియన్ చాపింగ్ చేస్తూ ఉన్నాను. మా ఆయన మిక్సీకి వేస్తూ ఉన్నాడు. ప్యూరీ, టొమాటో అంతేలే, టమోటో, అల్లము, తెల్లవాయి. ఏం కాదా? ఏం కాదులే. ఆనియన్, క్యాప్సికమ్ పెనం పెట్టుకున్నా. దీంట్లో కొంచెం నూనె, బటర్. నూనె పడుతుందో లేదు ఈరోజు. చాలా ఆనియన్ ఇది సాటే చేసుకుందాము. బటర్లో బాగా మిక్స్ అవ్వాలి ఇది. నేను వచ్చేసా. చేస్తాను ఇంకొంచెం ఉంది. తిరువాతకి వేసినానంటే అయిపోయినట్టే. ఈరోజు మార్నింగ్ నుంచి ఓన్లీ టిఫిన్ మీద ఉన్నాం మేము. టిఫిన్ చేసినాము అంతే, ఇంకేమీ తినలేదు. ఇప్పుడే ఇంకా తింటా ఉండదు. సండే స్పెషల్ కావాలంటే వడపావ్ తెచ్చి పావ్ బాజీ. ఇప్పుడు క్యాప్సికమ్, మగ్గిపోయింది. ప్యూరీ వేసుకున్నాను. ఇప్పుడు అల్లం, తెల్లవాయి దీంట్లోకి వేసేసినాను. మగ్గించుకున్నాను. ఇది కూడా పచ్చిది కదా, పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్నాను. ఇప్పుడు మసాలాలు వేసుకున్నాము. కొంచెం పావ్ బాజీ మసాలా, కాశ్మీరీ చిల్లీ, ధనియా పౌడర్ చాలు, అర్ధం టీ స్పూన్ గరం మసాలా. ఇదంతా ఇది మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాం. ఇప్పుడు ఇది మనం స్మాష్ చేసుకున్నాం కదా, ఇది వేసేసుకుందాం. కలర్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది మనం వేసుకున్నాం కదా, మ్యాష్ చేసుకొని ఉండే వెజిటేబుల్స్. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు కలర్ కూడా సూపర్ వస్తుంది. బీట్రూట్ వేసినాం కదా, దీనికి ఫుడ్ కలర్ వేసే అవసరం లేదు. ఇట్లే కలర్ వస్తుంది, సూపర్ ఉంటుంది ఇది. ఉప్పు వేసుకుందాము టేస్ట్కి. లాస్ట్ టేస్ట్ చూసాను, కొంచెం తక్కువ ఉంది. టేస్టీ పావ్ భాజీ రెడీ. ఇంకొంచెం ఇది ఉడికిందంటే రెడీ అయిపోయినట్టే. మా ఆయనకు టేస్ట్కి ఇస్తాను. ఇది కాలేను. సూపర్ ఉంది కదా, సూపర్ ఉంది. వాసన అయితే సూపర్ వస్తుంది. టేస్ట్ ఎట్లుందో తెలీదు, వాసన అయితే సూపర్ వస్తుంది. సూపర్ ఉంది టేస్ట్. బాగుందా? సేమ్ మహారాష్ట్ర స్టైల్. థ్యాంక్ యూ. థిక్నెస్ చూడండి ఎంత బాగుందో. వావ్. బయట మ్యూజిక్ వినిపిస్తా ఉంటే నిహాన్ డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. అయ్యప్ప స్వామి తేరు పోతా ఉంది. మా ఆయన పావులు కాల్చినాడు. థ్యాంక్ యూ. 10 పావులు కాల్చినాను, చాలు కదా. చాలులే రా. చూడండి ఎంత బాగుందో.
బాజీ పావు ఆనియన్. పెద్ద అయిన మా ఆయనకి, ఇంటి పెద్ద అయిన మా ఆయన టేస్టింగ్ టైం. ఆనియన్ నంచుకో, సూపర్ ఉంటుంది. ఎన్ని ఇస్తావు? 10 out of 10. 10 out of 10. అంత బాగుందా? సీరియస్లీ నచ్చిందా? బాగుందా? ఓకేనా? యావరేజా? సూపరా? థ్యాంక్ యూ. కొంచెం ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. సూపర్ ఉంది కర్రీ. బా, బయట కూడా ఇంత టేస్టీ దొరకదు, అంత బాగుంది. రేపు మార్నింగ్ మండే కదా, అందుకు రేపు బీరకాయ కూర రైస్ టిఫిన్కి ఇప్పుడే రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపు ఈజీగా అయిపోతుంది. తరుక్కొని పెట్టేసుకొని మార్నింగ్కి ఈజీ అయిపోతుంది. ఇదంతా మ్యాజిక్లో ఇప్పుడు క్లీన్ అయిపోతుంది. కిచెన్ ఫుల్లీ క్లీన్డ్, అంత నీట్గా ఉంది చూడ. సో ఇప్పుడైతే టైం 10 o'clock అయిపోతుంది. ఫుల్ తినేసి ఇంకా అంతా రెడీ అయిపోయి ఇప్పుడు స్లీపింగ్ టైం. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్.